చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓరి వీడి తుంపతేగా, వీడు నడుస్తూ వస్తుంటేనే లేచి నిలబడిపోయానా? సార్, మా వాణ్ణి గుర్తుపట్టలేదా మీరు? తను మా అబ్బాయి వశిష్ఠ. నిన్ననే పోస్టింగ్ ఇచ్చారు. యూ ప్లీజ్ రిలాక్స్ సార్, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. వెరీ గుడ్ వశిష్ఠ, నీకు డ్రెస్ బాగా సరిపోయింది. డ్రెస్సుకు తగ్గట్టు నువ్వు కూడా క్యారెక్టర్లోకి ఎక్కగానే దడదడలాడించావట కదా. మా హోమ్ అంటున్నాడు. వెరీ గుడ్. మన కేసులన్నీ నువ్వే చూసుకోవాలి మరి. కేసెస్ చూసుకోవడమే కాదు, కేసెస్ సాల్వ్ చేయడానికి, అవినీతి భారతం పట్టడానికి. ఎవరిని స్పేర్ చేయను. పదివే ఏకాంత కేస్ నేనే టేకప్ చేస్తున్నాను. ఏకాంత లాంటి మంచి అమ్మాయికి అన్యాయం జరిగింది. అలాంటి అమ్మాయికి న్యాయం చేయకపోతే ఈ యూనిఫామ్కే అవమానం. ఏకాంతకి అన్యాయం జరిగింది. ఆ విషయం అందరికీ తెలుసు. తప్పు చేశాడు అంటే సొంత తండ్రినే వదిలిపెట్టని వ్యక్తిత్వం నాది. అలాంటిది ఇంకెవరినైనా ఎలా వదిలేస్తాను చెప్పండి? Wish me best of luck. Best of luck. కూర్చోండి సార్. ఇప్పుడు వాతావరణం అంతా చల్లగా కూల్గా ఉంది కదా. మరి ఇందాకేంటయ్యా ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా వేడిగా, అదేంటో నిప్పుల్లో ఉన్నట్టు వేడిగా ఉంది. ఇదిగో చెమటలు ఇంకా ఆరను కూడా ఆరలేదు. విషయం ఏంటంటే నీ వాడి పవర్ అలా ఉందన్నట్టు. ఏదేమైనా నేను ఇక బయలుదేరుతా. కాకపోతే ఒకటి, నీ కొడుకు కదా అని చెప్పి నేను వదిలేశాననుకో, మా వాళ్లకు నేనుండకుండా పోతాను. అందుకని ఏం చేస్తావంటే, సినిమా డైలాగులు మానేసి పొడుస్తాను, ఆరేస్తాను, చీరేస్తాను లాంటి డైలాగులు అనకుండా ఏదో ఉద్యోగం చేసుకుంటా అంటున్నాడు కదా, చేసుకోమను. అసలే ఒక్కడే కొడుకు అంటున్నావు. బెదిరిస్తున్నా అనుకోకు. మన ఫ్రెండ్షిపే, బిజినెస్సే. ఒక్క ఏకాంత కోసం ఎన్నో కాంతలను వదులుకోలేను కదా. అలా అని ఒక్క మీ ఓడి కోసం ఎన్నో కోట్లను వదులుకోలేం కదా. అది లెక్క.
ఉంటాను మరి. ఇంకా వేడిగానే ఉంది సవ్యసాచి ఇక్కడ. చెప్పాను కదా, పోలీసోడి పవర్ అలాంటిదేమో. దూకుడొద్దని చెప్పు, చిలక్కి చెప్పినట్టు చెప్పానని చెప్పు. ఉంటాను. నేను అక్కడి వరకు వస్తానండి. ఉన్నంతసేపు తుఫాన్ లాగా ఏదో ఒకటి మాట్లాడి ఓదరగొట్టాడు. వశిష్ఠేమో సునామీలాగొచ్చాడు. ఏదేమైనా ఈ సునామీ తుఫాన్లతోటి మనకెక్కడ భూకంపాలొస్తాయేమోనని భయంగా ఉంది సవ్య. లేవే, నిన్నేనే. ఎవరేది? ఎవరే నన్ను వే అన్నది? నేను జేజమ్మని. ఎవరే నువ్వు? ఏకాంతని. నువ్వు ఏకాంతవి కాదు. ఎవరే నువ్వు? ఎవరో ఏంటి, ఏకాంతని. ఆత్మరూపంలో నీకు వార్నింగ్ ఇద్దామని వచ్చాను. అంటే నువ్వు దెయ్యమా? దెయ్యమేంటే, ఆత్మని. నువ్వు చచ్చి చాలా రోజులైంది కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు? మమ్మీ, ఇదంతా నా కళ. వీణ్ణెవడో కెలికినట్లున్నాడు. కాక మీద ఉన్నాడు, అందుకే మెంటలో వచ్చిన కింద మీద పడుతూ ఉన్నాడు. కేసెస్ చూసుకోవడమే కాదు, కేసెస్ సాల్వ్ చేయడానికి, అవినీతి భారతం పట్టడానికి. పదివే, ఏకాంత కేస్ నేనే టేకప్ చేస్తున్నాను. సార్, మీరేం చేశారో తెలుసా? బాటిల్ విసిరి కొట్టాను. మీకెంతో ఇష్టమైన బ్రాండ్ సార్ అది. ఆ బాటిల్ అలా విసిరి కొట్టారండి సార్? తెలుసో, తెలిసే విసిరేశాను. బాబోయ్, మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది సార్. మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు సార్. ఏమైంది సార్? ఆ సవ్యసాచి కొడుకు వశిష్ఠ కాకి డ్రెస్సు మీద పడేసరికి వాడికి బలుపెక్కువైంది. అంటే ఆ అబ్బాయి పోలీస్ ఆఫీసర్ అయ్యాడా? నాలాంటి పెద్ద మినిస్టర్ సవ్యసాచి సూర్యనారాయణలతో కూర్చొని బిజినెస్ వ్యవహారాలు మాట్లాడుతుంటే సడన్ గా సీన్లోకొచ్చి నన్ను నానా మాటలు అన్నాడ్రా. 100 గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానికి చచ్చిందంట. ఈడి పాపాలు పండి గాలివాన రూపంలో వశిష్ఠ పోలీసుగా ఎంట్రీ ఇచ్చాడనమాట. ఈ మినిస్టర్ గారి బతుకు గోవిందే. సార్, మిమ్మల్ని అవమానిస్తుంటే ఆ వశిష్ఠ తండ్రి సవిసాచి చూస్తూ ఊరుకున్నాడా సార్? అవతలోడికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా నన్ను వాయించి పారేశాడ్రా. సార్, మీరు మినిస్టర్, మీ చేతిలో పవర్ ఉంది. బోల్డ్ అంతమంది మనుషులున్నారు. వాళ్ళను ఉపయోగించి సొరచేప లాంటి కృష్ణమూర్తిని పట్టుకోకుండా పిచ్చికి పిల్లలాంటి లతను కిడ్నాప్ చేశారంటే మిమ్మల్ని ఏమనాలి సార్? ఏయ్, చనువిచ్చాను కదా అని చంకరెక్కితే పీక కోస్తా. నా దారికి ఎవడడ్డొచ్చినా
ఎంతమంది అడ్డొచ్చినా చంపేస్తా. రేపో మాపో స్టేట్ ని శాసించబోయే సీఎం పొజిషన్ లో ఉన్నోన్ని నన్నే అవమానిస్తాడా? రే పిఏ, సార్ దాచుపాము తోక తొక్కి దాని కాటు నుంచి తప్పించుకోవచ్చు, మొసలి నోట్లో తలపెట్టి బయటపడొచ్చు, కానీ నాతో పెట్టుకొని నా దారి కట్టు వచ్చి బతికి బయటపడటం జరగదు. డాడీ ఏమైంది మీకు? ఏం చేస్తున్నారు? నాకేం తెలీదు, నేనేం చేయలేదు. ప్లీజ్ ప్లీజ్ మీకు దండం పెడతా, డాడీ! ప్లీజ్. నేనెవరిని చెప్పలేదు, నేను నిర్దోషిని. నన్ను చూసి మీరెందుకు అలా కంగారు పడుతున్నారు? డాడీ నువ్వే కదమ్మా? నేను కాకపోతే ఇంకెవరినవుతాను? ఏంటి డాడీ అలా ఉన్నారు? నేను నేను ఊరికి అలా అడిగానన్నమాట. ఎందుకు డాడీ? ఎందుకు బాల్ అలా ప్రెస్ చేస్తున్నారు? ఇదా, నేను ఇంతవరకు ప్రెస్ చేస్తుంది బాల్నా? మరి ఎవరినైనా అనుకున్నారా? వశిష్ఠ అనుకున్నాను. డాడీ వశిష్ఠని అలా చేసేస్తారా? అమ్మా సిరియా, నీకు అర్థం కావట్లేదమ్మా. నేనెవరిని చూసినా వశిష్ఠే కనిపిస్తున్నాడు. ఆఖరికి నిన్ను చూసినా కూడా వశిష్ఠే కనిపిస్తున్నాడు. అర్ధరాత్రి మిమ్మల్ని గమనించాను, అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది ఎందుకనేది. ఏమర్థమైందమ్మా? రాత్రుల్లో నిద్రపోకుండా ఎందుకు తిరుగుతున్నారో, ఎందుకంత ఆందోళనగా ఉన్నారో, ఇప్పుడు మీ కళ్ళు ఎందుకంత ఎర్రగా ఉన్నాయో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పాక మీ మైండ్లో వశిష్ఠ సెటిల్ అయ్యాడని అర్థమైంది. అసలు విషయం నీకు అర్థం కాలేదమ్మా. ఆ వశిష్ఠ స్పీడ్ చూస్తుంటే మన దాకా ఎక్కడ వచ్చేస్తాడో, మనం ఎక్కడ దొరికిపోతామని టెన్షన్ గా ఉంది. మీరు ప్లాన్ చేస్తే ఆధారాలు కూడా దొరకవన్నారు. వశిష్ఠ మన దాకా రాడు అని మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా డాడీ. మీరిప్పుడు ఇలా భయపడతారేంటి? ఆ మాట నేను అన్నప్పుడు అతని ఒంటి మీద కాకి యూనిఫామ్ లేదమ్మా, వాటి మీద స్టార్స్ లేవు. మినిస్టర్ అంతటి వాడిని పట్టుకుని నిలదీసి వాయించేశాడు. అలాంటిది ఏకాంతని చంపడానికి మనం ఎవరెవరిని వాడామో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి చివరికి మన వరకు రాడంటావా? డాడీ అలా జరగడానికి వీల్లేదు. జరగాలని నేను మాత్రం కోరుకుంటానా మా శ్రియా? చూస్తుంటే జరిగేది అదే అనిపిస్తోంది. ఆ వశిష్ఠ నన్ను అరెస్ట్ చేసినట్టు, కోర్టులో సబ్మిట్ చేసినట్టు, ఎవిడెన్సులతో నన్ను దోషిగా నిరూపించినట్టు, నేను చేసిన వెధవ పనులన్నింటికి ఉరి శిక్ష వేసినట్టు. డాడీ చిచి, అన్ని దిక్కుమాలిన కలలు, దిక్కుమాలిన ఆలోచనలు. నిద్ర పడితే ఒట్టు, అందుకే నిద్రపోకుండా రాత్రిళ్ళు తిరుగుతున్నాను. మీకే కాదు డాడీ, నాకు కూడా పడుకుంటే దిక్కుమల్ల కలలే వస్తున్నాయి. నీ కల్లో కూడా వశిష్ఠొస్తున్నాడమ్మా? లేదు డాడీ, మనసుకి నచ్చిన వాడొస్తే అది బ్యాటరీ ఎలా అవుతుంది? ఆ ఏకాంత దెయ్యంలా వచ్చి నన్ను భయపెడుతోంది, నా మీద పడి నన్ను పీక్కు తింటోంది. ఏం జరిగిందో చెప్పు అంటూ నా గొంతు నులుముతోంది. కొంపతీసి మనం చేసినవన్నీ చెప్పేశావా? ఒప్పేసుకున్నావా? డాడీ అది డ్రీమ్. ఏంటో నాకు డ్రీమ్ అన్నా కూడా టెన్షన్ గా ఉంది. అమ్మా శ్రియా, నీకిప్పుడే చెప్తున్నా, డ్రీమ్ కదా అని కమిట్ అవ్వకు. వశిష్ఠ ఇక్కడ ఉంటేనే కదా డాడీ మనకి ప్రాబ్లం.
ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించేస్తే? అదే నీకు మినిస్టర్లు వాళ్ళు తెలుసు కదా. ఇందాకే చెప్పాను కదా, ఆ మినిస్టర్కే అతను వార్నింగ్ ఇచ్చాడు. పైగా ఫుల్ స్టార్డంతో ఫోర్స్ గా వచ్చాడు. వస్తూనే మీడియాని, హోమ్ మినిస్టర్ని అందర్నీ ఇంప్రెస్ చేశాడు. సిటీలో ఒక్కసారిగా బిగ్ బ్యాంగ్ క్రియేట్ చేశాడు. అలాంటి వాణ్ణి మనం ట్రాన్స్ఫర్ చేయించాలంటే అది సాధ్యమయ్యే పని కాదమ్మా. మనిద్దరికీ జాయింట్ గా బ్యాడ్ టైం నడుస్తోంది. ఏంటమ్మా మొహం అలా పెట్టావు? అర్థం కాలేదా? వశిష్ఠ పోలీస్ ఆఫీసర్ అయి రావడం నాకు బ్యాడ్ టైం, పేడకల్లు రావడం బ్యాడ్ టైం. ఇవన్నీ మనకు బ్యాడ్ టైం వచ్చిందని చెప్పడానికి ఇండికేషన్స్ అమ్మా. వశిష్ఠ, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదమ్మా, బానే ఉన్నాను. ఆఫీస్ నుంచి వచ్చాను కదా, కొంచెం టైర్డ్ అయ్యానంతే. సరే, కాఫీ తీసుకొస్తానుండు. ఏం డాడ్? కొంతమంది ఉంటారు, కోట్ల రూపాయలు ఇచ్చి కూర్చుని తినమంటే ఏసీ రూమ్లో వదిలేసి మండుటెండలో క్రిమినల్స్ వెంట పడ్డానికి సిద్ధం అవుతారు. దేనికైనా రాసి పెట్టుండాలి. కొంతమంది ఉంటారు, కొడుకు చేసే మంచి పనులు గుర్తించకుండా తనకు తోచిందే రైట్ అనుకుంటూ ఎదుటి వాళ్ళని తప్పుపడుతూ ఉంటారు. అంతేలే, అర్థం చేసుకునే వాళ్ళకి ఎన్ని చెప్పి ఏం లాభం? అర్థం చేసుకోని వాళ్లే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోరు అనుకుంటారు. అంటే నేను ఎవరిని అర్థం చేసుకోవట్లేదనా? ఇది బాగా అర్థం చేసుకున్నారు. టొంక తిరుగుడుగా మాట్లాడేవాళ్ళంటే నాకు అసహ్యం. నిజం చెప్పారు, కానీ స్ట్రైట్ గా మాట్లాడితే ఒప్పుకోలేరు కదా. అమ్మా, కాఫీ చాలా బాగుంది నీ మాటల్లాగా. అందుకే నాకు ఇంట్లో విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఏమైంది డాడీ? ఏమైందో నీకు తెలీదా? తెలుసు, వాడికి అన్నీ తెలుసు. ఎవరెవరు ఏవేం చేశారో చేస్తున్నారో వాళ్ళకి ఎలా చెక్ పెట్టాలో అన్నీ తెలుసు. వాడిప్పుడు ఆ పనిలోనే ఉన్నాడు. అమ్మా ప్లీజ్. దర్జాగా 100 కోట్ల ఆస్తిని అనుభవిస్తూ కంపెనీకి చైర్మన్ హోదాలో ఉండి ఏసీ గదుల్లో చెమట పట్టకుండా తన కింద ఎంప్లాయీస్ ని శాసిస్తాడనుకుంటే వీడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే తప్పేంటి డాడీ? నిన్ను చూసి అవతలి వ్యక్తి నీకు శాల్యూట్ కొట్టాలనుకున్నాను, కానీ నువ్వు నీ సూపీరియర్స్ ముందు తల దించుకొని పొలిటీషియన్స్ కి సెక్యూరిటీగా ఉండే జాబ్ ఎంచుకున్నావు. చైర్మన్ గా ఉండాల్సినోడివి ఒక ఎంప్లాయీ అయిపోయావు. నా పరువు, మర్యాద, అంతస్తు అన్నీ నువ్వు చేస్తున్న ఈ ఉద్యోగం వల్ల మంట కలిసిపోయాయి. తలెత్తుకుని బయటికెళ్ళలేకపోతున్నాను. నేను మాత్రం గర్వంగా తలెత్తుకుని బయటికి వెళ్లగలను. మిసెస్ సవ్యసాచిగా కాదు, మిస్టర్ వశిష్ఠ ఐపీఎస్ కి తల్లిగా. వీడి గురించి మీకేం తెలుసు? వీడు నా కొడుకని చెప్పుకోవడం కాదు, కానీ
నేనే వీడికి తల్లినని చెప్పుకునేలా ఉన్నాడు ఈరోజు. నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నారో తెలుసా? సొసైటీకి సర్వీస్ చేసే ఇలాంటి కొడుకు నీకే పుట్టాడు, మాకు కూడా మీ వశిష్ఠ లాంటి కొడుకు పుడితే ఎంత బావుండు అని చెప్పేసి ఒకటే పొగుడుతున్నారు. వీడు నాకు కొడుగ్గా పుట్టినందుకు నేను ఆనందించలేదు. నవమాసాలు మోసి వీడికి జన్మనిచ్చినందుకు నా జన్మ ధన్యమైందని ఇప్పుడు ఆనందిస్తున్నాను. అంతేలే, బంగారు పళ్ళెంలో పంచభక్ష పరమాన్నాలు పెట్టి దురదృష్టవంతుణ్ణి భోజనానికి పిలిస్తే వాడు పళ్ళెం ముట్టుకోగానే అదంతా మట్టైపోయిందట. దేనికైనా అనుభవించే అదృష్టం ఉండాలి. అవును, ఆస్తులు వాటి ద్వారా వచ్చే అంతస్తుల గురించి చూస్తున్నారు, కానీ నాకు మాత్రం నా కొడుకు మహారాజులా కనిపిస్తున్నాడు. జనం గుండెలో తమ అభిమానాన్ని సింహాసనంగా వేసి కూర్చోబెట్టారు.